హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. కథలు వింటున్నారా? వింటూనే ఉండండి. వింటారని నాకు తెలుసు. ఏంటమ్మా అంత కాన్ఫిడెంట్ అంటారా? నిజంగా ఈ ఛానల్లో నేను పరిచయం చేస్తున్నవి విభిన్నమైన కథలు. రొటీన్‌గా కొన్ని కథలు విని విని విరక్తి చెందిన శ్రోతలు, పాఠకులు ఖచ్చితంగా ఈ కథల వైపు ఓ చూపు మళ్లిస్తారు. అది నాకు కథల పట్ల ఉన్న ప్రేమ, మమకారము, నా ఆత్మవిశ్వాసము. ఇవాళ కొత్తగా కథలను చెప్పటం ప్రారంభించాను కదా! నిజానికి నేను చాలా సీరియస్ మూడ్‌లో కథను వినిపిస్తూ ఉంటాను. కథంటే అలా చెప్పాలని లేదు. కానీ కొంత ఇలాంటి ప్రయత్నం కూడా చేయవచ్చు అని నాకనిపించింది. పాఠకులను, శ్రోతలను, వీక్షకులను ఎంగేజ్ చేయలేకపోతే కథ పూర్తిగా వినటం లేదని అనలిస్టులు చెప్తున్నారు. అందుకే నా ఒరిజినాలిటీని మీకు వినిపించాలని వచ్చేశాను. ఈరోజు కథ ఏమిటంటే, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 'ద లాస్ట్ సాంగ్' అనే కథకు తెలుగు అనువాదం అంత్యగీతి. రాతలు రాజ్యాలేలుతుంటే బుద్ధులు బురదలో పొర్లాడతాయి అని మనకి మన పెద్దవాళ్ళు సామెతలు చెప్తూ ఉంటారు. కానీ మన రాతలను రాజ్యాలు మార్చేస్తాయి. కొత్త కొత్త చట్టాలొచ్చి మన నుదుటి మీద గీత గీసిపోతాయి. మనం చట్టం చేతిలో బందీలం. అలాగే రాజ్యం యొక్క చేతిలో బలహీనులం, పావులం. ఈ కథ అదే చెప్తుంది. నేనెప్పుడు కథలపై సమీక్షలు కానీ, విశ్లేషణలు కానీ చేయటం చాలా తక్కువ. కానీ ఈ కథకు చెప్పాలనిపించింది. రాజ్యాలు రాతలు మారుస్తాయి. కథ వినేయండి, మీరు కూడా అవుననే అంటారు. మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. అంత్యగీతి. భోజమహారాజు సామ్రాజ్యంలో ఒక దేవాలయ మందిరంలో నిత్యం ప్రాతకాల సమయాన ఒక అటవిక బాలిక గానం చేస్తుండేది. ఆ బాలిక ఎవరై ఉంటుందని భక్తులు శంకించారు. అరుణోదయాన నేను పుష్పాపచయానికి అరణ్యానికి వెళ్ళినప్పుడు ఒక మధురతరమైన గానం నా చెవిన పడింది. ఆ ప్రదేశానికి పోయి చూడగా ఈ బాలిక ఒక పొద మూలన ఉన్నది అని దేవాలయ గీతాచార్యుడు విశదీకరించాడు. ఆచార్యుడు అత్యంత ప్రేమాదరాలతో అనాథ బాలికను సాకుతుండేవాడు. తన వీణ మోస్తరుగానే బాలిక కూడా అతనికి ప్రాణప్రదమైనది. మాట్లాడటం నేర్వటానికి ముందే ఆ బాలిక మధురంగా గానం చేస్తుండేది. కాలం గడిచింది. ఆచార్యుని గళంలో కంపనం హెచ్చి శక్తి నశించింది. దృష్టి మాంద్యం హెచ్చింది. అభిమాన పుత్రిక అయిన అనాథ బాలిక అతన్ని శిశువు వలె పోషిస్తుండేది. ఆమె గాన మాధుర్యం విని ఆనందించటానికి యువకులు నలుమూలల నుండి గుమిగూడుతుండేవారు. ఆచార్యుడు వారిని చూచి వేదన పడుతుండేవాడు. తొడిమ సడలగానే పుష్పం జారి పడిపోతుందని అతనికి తెలుసు. నిన్ను విడిచి ఒక్క క్షణమైనా గడపలేనని ఆమె కంటనీరు పెట్టింది. వృద్ధుడు ఆమెను సానురాగంగా అనునయించాడు. నాలో అదృశ్యమైన గాన స్రవంతి నీలో పునరుద్భవించింది. నిన్ను వదులుకుంటే నా జీవితం అంధకార శూన్యం అని ఆచార్యుడు నిర్వేదం పొందాడు. అది పాల్గొన మాసం, వసంతోదయం, ఆసన్నమైన పూర్ణిమ రాత్రి. అది ఆచార్యునికి ప్రియ శిష్యుడైన కుమారసేనుడు ఆచార్యునికి దండ ప్రణామాలు ఆచరించి, గురుదేవా, మాధవి హృదయం చూరగొన్నాను. మీరు అనుజ్ఞ ఇస్తే వివాహమాడుతాను అని విన్నవించుకున్నాడు.
ఆచార్యుడు ఆనంద బాష్పాకులిత నేత్రుడైనాడు. నా తంబూర తెచ్చి మీరుభయులు రాజదంపతులు మోస్తరు, నా ముందు ఆసీనులు కండు అని ఆజ్ఞాపించాడు. వృద్ధుడు తంబూరాను మీటుతూ నా జీవితంలో అంత్యగీతిని ఆలపిస్తున్నానని కంఠమెత్తాడు. చరణమెత్తటానికి ముందే ఆలాపనమందే కంఠం రుద్ధమై గీతి ఆగిపోయింది. వర్షబిందువుల భారం వల్ల కంపమందే పుష్పము మోస్తరు ఆచార్యుని కంఠంలో కంపనం గోచరమైంది. గురుడు తంబూరాను కుమారసేనుని కందించి, నా ఈ తంబూరాను తీసుకో అని చెప్పి మాధవి హస్తాన్ని కుమారసేనుని హస్తంలో ఉంచి, ఇదిగో ఇది నా జీవిత సర్వస్వం, ఇక మీరుభయులు నా గీతాన్ని చివరి వరకు ఆలపించండి అని ఆశీర్వదించాడు. మాధవి కుమారసేనులు గీతాలాపనం చేయటం ఆరంభించారు. ఆనంద బ్రహ్మమైన కలకంటి కంఠనాద సమ్మిశ్రితమైన ఆ వీణానాదం ఆకాశ వీధిలో తారావల్లభుల మధురమయమైన గానాన్ని స్మృతి పదానికి తెస్తున్నది. ఇంతలో రాజభటుడు ద్వారం దగ్గర తలుపు తట్టినాడు. భయకంపితుడైన ఆచార్యుడు, ప్రభువుల ఆజ్ఞ ఏమి అని ప్రశ్నించాడు. మీ కుమార్తె అదృష్టము పండినది, రాజుగారు ఆమె కోసం కబురంపారు అని వార్తాహరుడు అన్నాడు. కబురంపారా? ఎందుకని అని ఆచార్యుడు ఆతురుడై ప్రశ్నించాడు. ఉదయాన రాజకుమారి తన భర్త సన్నిధిని చేరటానికి కాంబోజమునకు పోవటానికి ముహూర్తము నిశ్చయమైనది. ఆమె చెలికత్తెగా మీ కుమార్తెను అరణంగా పంపటానికి నిశ్చయించారు అని వార్తాహరుడు వివరించాడు. మయూరాకారంలో ఉన్న పల్లకీలో రాజదుహిత ముందు సాగిపోతున్నది. నలుమూలలు పీతాంబరాలతో కప్పి ఉన్నాయి. సాయుధులైన భటులు అప్రమత్తులై నలుమూలలా రక్షిస్తున్నారు. దాని వెనుక మాధవి పల్లకి సాగిపోతున్నది. ఆమె నేత్రాల్లో ఒక్క కన్నీటి బొట్టైనా లేదు. సూర్యతాపంలో ఎడారి నుంచి వచ్చే తళుకొక్కటి మాత్రం ఆమె కొనుకల నుంచి మెరిసింది. దారిపక్క ఆచార్యుని దేహం చైతన్యరహితమై శుష్కమైన వృక్ష శాఖ వలె పడి ఉన్నది. అతని ప్రక్క కుమారసేనుడు నిశ్చలుడై నిలబడి ఉన్నాడు. అరణ్యంలో పక్షులు గానం చేస్తున్నాయి. వాయుదేవుడు మామిడిపూత సుగంధంతో మిళితమైన సౌరభాన్ని వెదజల్లుతున్నాడు. అంత్యగీతి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ద లాస్ట్ సాంగ్కి తెలుగు అనువాదం విన్నారు. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చిందా? రాతలు రాజ్యమేలతాయి అంటారు కదా, ఆ నానుడి ఈ అర్థంలో మీకు బోధపడింది కదా. కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మనం రోజు చదివే వచన భాషలో లేనందువల్ల మీకు అర్థం కాలేదేమోనని కొంత శంక పీడిస్తున్నప్పటికి కూడా ఇలాంటి పురాతనమైన వచనం మనం వినటం ద్వారా తెలుగులో అనేక పర్యాయ పదాలను మనం వింటున్నాము, నేర్చుకుంటున్నాము అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. స్పందన కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. నేను ఈ కథ వినిపించిన తీరు మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయాలి, మర్చిపోవద్దు. మీకు నచ్చినట్లే కథలు వినిపించటానికి మీ అభిప్రాయం కోరుతున్నాను. తప్పకుండా మీ అభిప్రాయం తెలపండి. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.